గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట, నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా, వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే, మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై
మేరీ జాన్ వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో Say shaba shaba, say balle balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba ba balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle.
తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. శివరామరెడ్డి గారిని పూర్వమాలతో పెద్దప్ప గారు సత్కరిస్తున్నారు. శివరామరెడ్డి గారిని మన పెద్దప్ప గారు ఆహ్వానించడమైనది, పూలతో సత్కరించడమైనది, స్టేజ్ ముందుకు ఆహ్వానించడమైనది. సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం భక్తేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై యా కుందేందు తుషారహార ధవళ యా సు యా వీణా వరదండ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుచిత సా మా పాతు సరస్వతి భగవతి నిశ్చయ. అందరికి కూడా ఇప్పుడు పాడి ఎంతో మనకి ఈ రోజు ప్రార్థనని ఎంతో విజయవంతం చేసినటువంటి వారికి ఆనందించవలసిందిగా తెలియజేయడం. పూర్వ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన అందరికీ మా ఆశీస్సులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు. మమ్మల్ని చూస్తుంటే మాకు కన్నుల పండుగగా ఉంది. అంతా మాకంటే ఎక్కువ కనపడుతున్నారు. అందరూ ఏళ్ళు కనపడుతున్నారు. ఫోటోలు చూస్తే నా భార్య వీళ్ళుగా అంతా మీకు తెలిసినట్టున్నారే అని ఉన్నారు. మరి అంటే మంచిదేనే. ఎందుకంటే నాకు అంత సంతోషం ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఇక్కడ.
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్. మీరు ప్రతి ఒక్కటి కూడా ఏది చేసినా కానీ మీరు పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో మీరు భావించి ప్రతి పనిని మీరు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మా నాన్న చేస్తున్నాడు, మా నాన్న డిసిప్లిన్గా ఉన్నాడు, నేను అట్లే ఉండాలా అనే ఒక బాధ్యతగా పిల్లలకు ఉండాలని నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా మీ పిల్లలు ఆటోమేటిక్గా సుమారుగా వచ్చేట వాళ్ళు వీటి 10 మందికి పరిచయ కార్యక్రమం. రేపు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఏ రకంగా పెంచితే అదే రకంగానే వాళ్ళు కూడా రేపు తయారవుతారు. అందుకే వాళ్ళల్లో ఆ శక్తి సంపన్నంగా మనం పెంపొందింపజేయాలి. అందుకే చెప్తాడు వివేకానందుడు, ఆల్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవ్ ఇన్ దట్, డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. మీ శక్తి సంపదలన్నీ మీలో ఉన్నాయి, వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు బలహీనం అని అనుకోవద్దు. హ్యూమన్ రిలేషన్షిప్ పెంచుకోండి. ఇంతమంది అన్ని రంగాల్లో ఉన్నారు, మీకు చేతైన సహాయం మిగతా వాళ్ళకు చేస్తూ ఉండండి. అదే అసలు అది హ్యూమన్ రిలేషన్ అంటే మానవ సంబంధాలు అనేటివి ఈనాడు తగ్గిపోతున్నాయి. మీరు కూర్చోండి, ఇంటికి పోతానే అంటే ఆ సేపు చూసుకుంటా దానిలో నిమగ్నమైపో ఉన్నారు. అవి పిల్లలు నేర్పించండి. ఇంట్లో పెద్దలు వస్తే ఎట్లా వాళ్ళను రిసీవ్ చేసుకోవాలా, ఎట్లా వాళ్ళని మాట్లాడించాలా, ఏ రకంగా వాళ్ళను మనం ప్రతి బాధ్యతాయుతమైనది కూడా. అందుకే నిరోధకత్వం అంధకార నిరోధత్వ గురువిత్య విజాయితీ అని అంటే దుకారం అనేది అంధకారాన్ని సూచిస్తే దుకారం అనేది దాన్ని పారద్రోలే ప్రకాశం లాంటిది. కాబట్టి అటువంటి అంధకారాన్ని పారద్రోలే ఒక ప్రకాశవంతమైన వాడు గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని పెంపొందింపజేసేవాడు. కాబట్టి ఇవి మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. మా గురువులు ఎట్లా అదే చెప్తారు పిల్లలు, సార్ అప్పుడు అంత డిసిప్లిన్గా ఉన్నారు లేరు అని అంటే మొన్న రీసెంట్గా న్యూస్ వచ్చింది. హెడ్ మాస్టరు ఆయన మా టీచర్లు బాగా పనిచేస్తున్నారు, మిగతా మేము బాగా చేస్తున్నాం, మీరు మాకు చదవడం లేదు, గట్టిగా ఏమైనా దండిస్తామంటే మీ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని దండిస్తున్నారు. కాబట్టి మీరు బాగా చదివితేనే నేను సంతోషపడతాను, మీరు ఏం చేయాలో చెప్పండి. మెత్తని సాక్షాన్ని నమస్కారం చేస్తారు డయాస్ మీద. ఆయన ప్రధానోపాధ్యాయుడు. సార్ వద్దు సార్ వద్దు సార్ అంటున్నారు పిల్లలు. కొట్టకుండా ఆయనే కొట్టుకొని అంటే మానసిక పరివర్తన తీసుకొని మీరు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళను ఒక క్రమశిక్షణలో పెంచండి. ఆటోమేటిక్గా వాళ్ళు బాగా అభివృద్ధి లేకొస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, మరి వాళ్ళకు పిల్లలు ఉన్నారు. మా మనవరాలు కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. ఇట్లాంటివన్నీ బాగుండాలమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళను ఆదరించాలా, కూర్చొని హాయ్ అంకుల్ ఇట్లాంటివన్నీ మాట్లాడద్దు. సరే అవి ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్లోనే ఉండాలి. వైలిన్ రూమ్ బి యాజ్ రోమ్ అని రూమ్లో ఉంటే ఆనందదాయకమైనది, అమోఘమైనది, అభిలషించనీయమైనది. కాబట్టి ఇవి ఇంతమందిని ఒక చోట ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు పాపం ఇన్నేళ్ళలో 53 అందరికి ఆల్మోస్ట్ ఆల్ 53, 54, 50 పైన ఉండేవాళ్ళే వచ్చినారు అక్కడ. 82 అంటే 82 అంటే 87 బ్యాచ్, 82 కంటే దాదాపు 10 ఏళ్ళు, 22 అంటే 43 అంటే 53 ఏళ్ళు తక్కువ ఉండవు ఎవరికి. కానీ ఒకవేళ ఏడన్నా ఫెయిల్ అయితే ఇంకోటి పెరిగింటారు. కార్యకర్తలను కంపల్సరీ అందరూ కరతాల ద్రోణంతో వాళ్ళకు కృష్ణమూర్తి ఉండే. తర్వాత ఆయన నబీ సాహెబ్ ఆయన పోయినాక తమ్ముడు కృష్ణమూర్తి. తర్వాత చాలా మంది వచ్చినారు. శ్రీరాము సారు, పుల్లయ్య సారు, చంద్రశేఖరరావు సారు, సుబ్రహ్మణ్యం శర్మ సారు, వీళ్ళంతా ఉంటే మేము పనిచేసాం 2 సంవత్సరాలు. పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ పెద్దోళ్ళే. వాళ్ళ పిల్లలు రోజు ఒకసారి పేరెంట్స్ మీటింగ్లో చెప్తే మీరు అంతా సహకారం చేసి మీరు అంత ఇసుక తోలండి, పిల్లలు సాయంత్రం కూడా చదువుకుంటారు. కాబట్టి పోటాపోటీగా దాదాపు 100 ట్రాక్టర్ల ఇసుక తోలించినారు ఇక్కడ. నాకు చాలా సంతోషమైంది. అట్లా సేవా దృక్పథం కలిగిన జొన్నగిరి, ఇది జొన్నగిరి కాదు వజ్రగిరి, వజ్రాలు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు కూడా అదే మనసులతో మీరు ఉండాలని మా ఆకాంక్ష. మీరంతా నిత్య సంతోషంతో ఉండాలా. అందుకే నేను సభాముఖంగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఆశీర్వాదం మేము ఆశీర్వదిస్తాం. పైన మీ మంచి మనస్సు మిమ్మల్ని ఇప్పుడు మన వెంట ఉండి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దాన్ని వదలకండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనము మన యొక్క త్రికరణ శుద్ధిగా మనం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. బాలరంగుడు, లింగన్న, శ్రీనివాసులు, ఎం రాజు, మనేంద్ర, గుర్రం కృష్ణయ్య, సుంకన్న, భీమ్లా నాయక్. Those are died for so many years.
Please follow these. Thank you. జోహార్ మృతించిన వీరులకు, జోహార్ మృతించిన వీరులకు, అమరులకు జోహార్ జోహార్, మరణించిన వారికి జోహార్. వై వెంకటేశ్వర్లు. నేను 22 నుంచి 87 స్కూల్లో చదివాను. అందరికీ నమస్కారం. నాకు ఇద్దరు కొడుకులు, కూతురు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, కొడుకు కూడా ఇద్దరు కొడుకులు. వాయిస్ విన్స్ చెప్పు చెప్పు నువ్వు చెప్పేసి శ్రీరాములు గారు రోజుల్లో ఒకటో తరగతి నుండి 7వ తరగతి వరకు నడుచుకుంటూ వచ్చినాం. గొలవపల్లి వాళ్ళు, ఉప్పలపల్లి వాళ్ళు అందరూ నడుచుకుంటూ చేతులు కట్టుకొని పోయేవాళ్ళం చెరువు కట్ట వరకు. ఆ చెరువు కట్ట 3 దాటిన తర్వాత వాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు, మేము ఇట్లా పోయేవాళ్ళం. ఎరగుడి వాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు. అట్లా మేము 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాము. 7వ తరగతి నుండి సైకిల్. ఆ సైకిల్ వచ్చిన తర్వాత కొంతమంది సైకిల్ వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ సపరేట్ అవుతారు, నడుచుకునే వాళ్ళు సపరేట్ అయిపోతారు. అట్లా హలో టైం ఎక్కువైంది అంటున్నారు. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు అగ్రికల్చర్ దాంట్లో చేస్తున్నాడు, సచివాలయం ఎంప్లాయీ. రెండో వాడు హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో చేస్తున్నాడు, ఫిజియోథెరపీ. నేను ఎక్స్ప్రెస్ పేపర్ దినపత్రికను డైలీ వెంటనే ఆంజనేయులు రావాలి అయిపోయింది. నా పేరు ఎస్ రామాంజనేయులు. నాకు 2 కొడుకులు, ఇద్దరు కొడుకులు కూతురు. ఒక కొడుకు సాఫ్ట్వేర్, ఒక కొడుకు గ్రాడ్యుయేట్ వర్క్ చేస్తున్నాడు. మేడంగా ఏదో ఈరోజు ఇంతమంది మేము కలుసుకున్నామంటే జీవితంలో మాకు ఇది కృతజ్ఞతమో అనేది మాకు పెద్ద గౌరవం. ఈరోజు మన స్నేహితులు ఈ స్థాయిలో ఎదిగినారంటే ఇవన్నీ మేము ఎంత చెప్పుకోవాలి, ఏమి చెప్పుకున్నా స్నేహితులు మనకి తక్కువే. సముద్రాన్ని దాటట్లే. ఈరోజు ఎంపీ గారు, కలెక్టర్, పోలీసు వాళ్ళు, ఇంతమంది లాయర్లు ఉన్నతమైన సంపాదించాలంటే మనమంటే గర్వంగా చెప్పుకోవాలా. మనకి రాయాలి కాదు, మన ప్రతి ఎవరంటే సంతోషం మనకి. ఈరోజు ఈ జన్మకి చెందిన చాలా మంది ఇందాలి సాక్షి. వెరీ గుడ్. ఎంతో సంతోషంగా పోరాడమైనది. కూర్చోండి మేడం. ఈరోజు మన స్టూడెంట్ అయినటువంటి స్వర్ణలత గారు పత్తికొండ ఎండిఓ ఇటీగా ఇక్కడే పనిచేస్తుంది మన దగ్గరలోనే. కాబట్టి మన మిత్రులు ఎంతో మంది, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎదుగుతారు, శిఖరాలకు చేరుకుంటారు అంటాం. మనం ప్రతి నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి వ్యక్తి ఈ రోజు మన ముందట వచ్చి ఉన్నది పత్తికొండ స్వర్ణలత ఎండిఓ గారు. ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి గురువులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గురువులందరికీ పాదాభివందనము. ఇక్కడ మన మధ్య లేని గురువులకు కూడా పాదాభివందనం చేయిస్తున్నాను. మన మిత్రులను తెలియజేస్తున్నాను. ఇంతమంది ముందు నేను ఏం మాట్లాడాలో నాకు మాటలు కూడా రావడం లేదు. ఇంతమంది ఇక్కడ ప్రూవ్ చేసి ఈ సంతోషమైన సుదినంకు ప్రోత్సహించినటువంటి ఈ మీటింగ్, ఈ సమావేశంకు ఇంత చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నేను ఇక్కడ నా పేరు ఎం సువర్ణలత. నాకు 2 అమ్మాయిలు.
నేను మధ్యకెర ఎంపీడీఓ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను. ప్రస్తుతం పత్తికొండ ఎంపీడీఓ ఏపీఎస్సీగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ చదువుకునేటప్పుడు గుర్తులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అంతా టైం ఎక్కువ బాగా తీసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పుకోలేను. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేసిన వాళ్ళు, అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి కూడా అంతా చెప్పే టైం ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. ముఖ్యంగా వేదిక మీద ఆసనమైనటువంటి గురువారులకు నా యొక్క పాదాభివందనములు. అదేవిధంగా ఈ ఫంక్షన్కి కష్టపడి ఈ విధంగా జరగడానికి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి శ్రీరాములు రంగన్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చినటువంటి నాతోటి మిత్రులకు అందరికీ శుభాభివందనములు. నా పేరు ఆర్ శిక్షావళి. నేను ఇక్కడ పనిచేసేటువంటి పి నబీసాబ్ హెడ్ మాస్టర్ గారి చిన్నబ్బాయిని. నేను ఆలూరులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒకే అబ్బాయి, ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. దట్స్ ఆల్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్లాస్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. హలో, అందరికీ నమస్తే అండి. మన గురువు గారికి పాదాలు వందనములు. నా ఫ్రెండ్స్కి అందరికీ శుభాకాంక్షలు. ఇంతమందిని కలిగినందుకు పండుగలాగా ఉంది. అసలు ఈరోజు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. పండుగ అంటే ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. అప్పుడు అన్నీ తిరిగిండేటి, ఇక్కడంతా బాగా గుర్తుకొస్తున్నాయి. ఏడుపు వస్తుంది. నా ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, ఒక అబ్బాయి కెనడాలో జాబ్ చేస్తున్నాడు, డాక్టర్. అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. నా పేరు సుదర్శన్ రెడ్డి. మాది పల్లవారిపల్లె. మేము ఒక 3 కిలోమీటర్లు దాదాపుగా ఒక క్యారీ కట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి చదువుకున్నాము. దాదాపు 38 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు సగం మంది కూడా మాకు జ్ఞాపకం సరిగా రావడం లేదు. ఈ రోజు అందరినీ కలుసుకొని బాగా చాలా సంతోషిస్తున్నాము. కానీ ఈ రోజులలో దీనిలో ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఎదిగినారు. మేము కూడా ఒక వ్యవసాయంలోనే ఉన్నాము, 10th క్లాస్ వరకు చదివి. కానీ ఈ రోజులలో మాకు కూడా బాగానే ఉంది, అందరం బాగున్నాము. ఈరోజు అందరూ కలుసుకున్న దానికి చాలా సంతోషపడుతున్నాము. థ్యాంక్ యూ. ఒకటే బిడ్డ, ఆయన కూడా మ్యారేజ్ అయిపోయింది, కానిస్టేబుల్కి ఇచ్చేసినాము. మా తోటి వికలాంగులకి నమస్కారములు. నేను ఇప్పుడు ప్రజెంట్ కడపలో ఉన్నాను. నాకు 2 కొడుకులు, కూతురు, ముగ్గురికి పెళ్ళి అయింది. నేను కిరాణా షాప్ పెట్టుకుంటాను. మన విద్యార్థులందరూ ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి మనందరికీ సంతోషము. దీనికి కష్టపడి చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అందరూ బాగుండాలని మనం చేస్తున్నాను. గోలపనపల్లి గ్రామ నివాసి గుత్యారస్ గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. హలో, అందరికీ నమస్కారము. గురువులకు నమస్కారము. గుత్యారస్లో నేను ఉన్నాను. నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు. ఒక అమ్మాయి ఎంబీఏ, ఒక అబ్బాయి కొద్ది వికలాంగుడు, ఆయన ఇంటికాడే ఉన్నాడు. నేను 6th నుండి 8th వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత వ్యవసాయం వరకు వెళ్ళిపోయాను. తర్వాత మరి 10th క్లాస్ చదివి 10th క్లాస్ పాస్ అయినాను. ఇప్పుడు కిరాణా షాప్ పెట్టుకొని గుర్తిస్తున్నాను. దయచేసి ప్రసంగించవలసిందిగా తెలియచేయమని రాతల గ్రామ నివాసి గురువులకి ముందుగా వారికి నమస్కారం, పాదాలు నమస్కారం సార్. అదేవిధంగా నాతోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. మేము 9, 10 తర్వాత మాత్రమే ఈ బలిగని చదువుకున్నాం. మా సొంత ఊరు రాతన గ్రామము. నేను దాదాపు 26 సంవత్సరాల నుండి డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. తాడిపత్రి డివిజన్లో పనిచేస్తున్నాను. మా మిత్రుడు ఉపాధ్యాయుడు రామలింగపల్లి. అదంతా చాలామంది మీరు ఇక్కడ అనేక మంది అనేక డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అందులో అనేక రంగాలలో ప్రావీణ్యత చదివి
ప్రావీణ్యత చెంది అనేక మంది అనేక రకాలుగా ఆయా సంస్థలలోనూ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థల్లోనూ వ్యవసాయ రంగంలోనూ స్థిరపడ్డారు. చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ ఆరోగ్యంతోనూ మంచి ఆశీర్వాదంతోనూ ఉండాలని దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక కొడుకు కూతురే ఉండేది. అబ్బాయి వచ్చేసి బిఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాడు, మహారాష్ట్ర, 4th ఇయర్. అమ్మాయి వచ్చేసి బిఎస్సీ నర్సింగ్ కాలేజ్ చదువుతుంది. పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, చదువుకుంటున్నారు. కోరడమైనది. ఈరోజు గురువులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఇచ్చేసినటువంటి గురువులకి పాదాభివందనము. మరి 35 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ అవకాశం 1-2 సంవత్సరాలు దాటితే ఈ అవకాశం చేసుకోలేమో. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకి మనం కృతజ్ఞత తెలపాలి. నేను నా స్వగ్రామం ఇదే కాబట్టి 87-88 వరకు ఇక్కడ చదువుకున్నా. నాకు 9th క్లాస్లో ఒకసారి ఏమైందంటే 10th పాడాక నేను డిస్కంటిన్యూ అయినా. అప్పట్లో ఒకసారి డిస్కంటిన్యూ అయితే మళ్ళీ నెక్స్ట్ చేర్పించుకోవడానికి అవకాశం ఉండేది కాదు. చాలా డిఓ పర్మిషన్ తీసుకోవాలా. లోకల్ హెడ్ మాస్టర్స్ కూడా అప్పుడు ప్రెజర్స్ అంటే చేర్పించుకుంటే మళ్ళీ ఫెయిల్ అవుతే మాకి స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది అనేది. ఆ పరిస్థితుల్లో నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చేసిన తర్వాత అప్పుడు కృష్ణమూర్తి హెడ్ మాస్టర్ గారు ఇక్కడ నేను మళ్ళీ సంవత్సరం చేరడానికి వస్తే వద్దు నా స్కూల్లో మాత్రం చేర్పించుకుని అంటాడు. ఇక్కడ అత్తయ్య గారు వచ్చేసి ఆయన ధర్మకర్త మొత్తం స్కూల్కి. మా తాత ఏం చేసేటంటే ఎట్లా నేను చదివియాలా అని చెప్పేసి రోజు స్కూల్కి ధర్మకర్త ఇంటికాటికి అట్లా 3 నెలలు తిరిగినారు. 3 నెలలు తిరిగితే హెడ్ మాస్టర్ గారు లాస్ట్ ఏం చేశారంటే కృష్ణమూర్తి హెడ్ మాస్టర్ గారు సరే నేను చేర్పించుకుంటున్నా, ఒక 3 నెలలు చూస్తా, మార్కులు బాగా వస్తే అటెండెన్స్ రిజిస్టర్లో కంటిన్యూషన్ చేస్తా, లేదంటే డిస్కంటిన్యూ. పరిస్థితుల్లో పాప ఆయన ధర్మాత్మలు కాబట్టి చేర్పించుకున్న తర్వాత నేను 9th క్లాస్ అయిపోయింది, 10th చేరినాను. మరి ఆ రోజు హెడ్ మాస్టర్ గారు అన్నారు, నేను ఇంత కష్టపడి నిన్ను చేర్పించుకున్న నా స్కూల్లో మళ్ళీ డిస్కంటిన్యూ అయినప్పుడు కూడా నువ్వు ఏమేదా అనుకున్నావు అన్నారు. అంటే సార్ నేను ఏదైనా ఐటీఐ చేసి ఏదైనా ఎక్కడైనా కంపెనీలో చేరాలనుకున్నాను సార్ అన్నాడు. అన్నాడు ఏమనుకున్నాను సార్, లాయర్ అయ్యి మంచి హోదాలో సాధించుకుంటా సార్ అని చెప్పినాను. మళ్ళీ ఆయన ఏ టైంలో చెప్పినారో కానీ నేను వెంటనే దేవుళ్ళని చదువుకుంటే అక్కడ సెటిల్ కావడము. ఒక కానిస్టేబుల్ సార్ అయ్యా 18-27 ఇంత వయసు పెట్టి చేస్తున్నారంటే అప్రిషియేట్ దే ఆర్ అప్రిషియేటెడ్ టు మీ టు అవర్స్. కాబట్టి మనము కొద్దిగా డిసిప్లిన్ ఉండి కార్యక్రమం చేద్దామని సార్. బాగా సాగుతూ ఉంది. ఏమైనా మీకు వాటర్ కావాలంటే మేము తెప్పిస్తాను, అక్కడే కూర్చోండి. ఐ విల్ సప్లై చేస్తాం లేండి. ఎందుకంటే లేస్తే మన గోల్ అయితే బాగున్నాము. వాళ్ళు పోలీసు వాళ్ళే మనం అప్రెస్ చేసినట్టు ఉందాక ఈ వయసుకి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని. కాబట్టి కొద్ది వినండి, ఓపికతో జస్ట్ అక్కడ రా చేసిన తర్వాత దూరంలో ఎంతమంది లాయర్లు ఉన్నప్పటికీ కూడా ఒక మాజీ ఫైనాన్స్ మినిస్టర్కి రాజేంద్రనాథ్ రెడ్డికి లీగల్ అడ్వైజర్గా దాదాపు 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఒక మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ వచ్చేసి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక గురువు మనం దయదలిచి ఆ రోజు స్కూల్లో రీజాయిన్ చేసుకునేందుకు ఈ రోజు ఈ స్థాయికి రావడం అనేది ఒక గురువు ద్వారా సాధ్యమైంది. కాబట్టి నా లైఫ్ అంతా వచ్చేసి ఆ రోజు హెడ్ మాస్టర్ గారు చేసుకున్నందుకే ఈ రోజు నేను ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనా కానీ మనకి దీనం ప్రసాద్ సార్ చాలాసార్లు పెట్టారు, క్రమశిక్షణ మెయిన్ ఇంపార్టెంట్. చదువు రాకపోయినా బాగుండేది, నాకు బాధపడి నేను నాకు క్రమశిక్షణ వల్లనే చెప్పేటప్పుడు ఎక్కడ కూడా మనం చదువుకుంటాం, మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి మనం మన పిల్లలు కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది వచ్చినప్పుడు ఏ దాంట్లో వ్యవసాయం ఉన్నప్పుడు కూడా ఏ ఉద్యోగం అనేది రాణిస్తారు క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మనము చెప్పిన వెంటనే వాళ్ళ సక్రమంగా వారి పట్టణాలు కూడా చేర్చవలసిందిగా మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోసం. నాకు వచ్చేసి ఒక కొడుకు వచ్చేసి సాఫ్ట్వేర్ బెంగళూరులో పనిచేస్తున్నాడు, కూతురు వచ్చేసి లా చేస్తుంది తిరుపతి అంబేద్కర్ లా గ్లోబల్ కాలేజ్ లో. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి డోర్లోని స్థిర నివాసం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికి.
మా మిత్రులందరికీ వందలు. జనగిరి గ్రామము. నాకు 3 కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు పీజీ చేసింది, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి పీజీ బీటెక్ అయిపోయింది. కొడుకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గురువు గారు నమస్కారం. నా పేరు ఎన్ ప్రసాద్. మా స్వగ్రామం రాపణ గ్రామం. మేము ఇక్కడ జొన్నగిరిలో 85, 87 9th క్లాస్ అండ్ 10th క్లాస్ చదివాము. అంతగా తొందరగా వీళ్ళు గ్రామం దగ్గర ఉన్న హాస్టల్లో సీట్ తీసేయడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇక్కడ 9th, 10th అభ్యసించాము. మా గురువు గారు ఆ రోజు హెడ్ మాస్టర్ సార్ కృష్ణమూర్తి సార్ గారు, సోషల్ సార్ సుబ్బాయి సార్ గారు, మ్యాథమెటిక్స్ పుల్లయ్య సార్ గారు అండ్ శ్రీరామశేష్ గారు పిఎస్ అండ్ టీచింగ్ సబ్జెక్ట్ both subject he sir today he is live. We are grateful. We thank you for all those to him. గతంలో మన కృష్ణ సార్ గురించి జస్ట్ ఫన్నీ మాట్లాడుకున్నామండి. ఆయన పెద్దవాళ్ళు వచ్చారు. ఆయన బెంగళూరు బస్సు ఇక్కడ మన స్కూల్ బెంగళూరు బస్సు ఇక్కడ 4:45 బయలుదేరుతారు. ఇక్కడ కరెక్ట్ 4:45 స్కూల్ వెళ్ళిన తర్వాత దట్ ఫేర్ దట్ బస్ ఫేర్ ₹4.40, ₹4.40, ₹4.50. అందరి బస్సు ₹2.50. మేము హాస్టల్ పిల్లలు కాబట్టి బస్సు వచ్చినట్టు అది 4:40 మన స్కూల్ అయిపోయినప్పుడు బస్సు ఆపేవాళ్ళము. సారుని అంటే ఫన్నీగా సారుని పోలేరా అనే బస్సు అంటే సార్ లేకపోవాలి ఎవరో మనకి ఇష్టం సార్ మేము ఆపేవాళ్ళం బస్సుని. ఎందుకంటే అలా వచ్చినటువంటిది బెంగళూరు బస్సు సరికి దాని తర్వాత ఒకటి వస్తుంది గుర్తు డోన్ బస్సు ఉండేది ప్యాపీ డోన్ టు ఆదోని గుర్తు బెంగళూరు టు ఆదోని బస్సులు ఉండేవి. బెంగళూరు బస్సు వచ్చేది చాలా ఫన్నీ ఉండేది. సారు పోలేరా అంటే మేము ఆపేవాళ్ళము. సార్తో మన ఉదయం వచ్చి ఎవరు నా బస్సు ఆపిందని చెప్పేవారు సారు. ఎవరో కృష్ణమూర్తి సారు. ఈయన ఈరోజు స్వర్గస్థుడైన ఈయన చాలా సబ్జెక్ట్ మనకి ఇంగ్లీష్ బాగా నేర్పారు గురువులు. ఈరోజు మన స్వర్గస్థులైనారు. ఆశీస్సులు కలిగిస్తూ నేను ఏదో టీచర్గా జెడ్పీహెచ్ రామలింగపల్లె హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఏదో సోషల్ సబ్జెక్ట్. నా భార్య టీచరు, ఆమె రావాల్సింది. కొన్ని మళ్ళీ ఇక్కడ ఎవరెవరు వస్తారో ఎవరెవరు లేదనుకుంటే ఆమె డ్రాప్ కావడం జరిగింది. సరే నా బాబు నా భార్యకి 3 సీజన్ జరిగాయి. చాలా ఇబ్బంది పడ్డాం అంటే ప్రెగ్నెన్సీ విషయంలో. మా బాబు ఇప్పుడు అతగాడు 10th చదువుతున్నాడు అటు విజయవాడ. నెక్స్ట్ ఇప్పుడు 10th మా బాబు ఒక బాబు బాబు. నా భార్య 3 సీజన్ జరిగాయి. రైట్. ఇక విషయానికి వస్తే ఇక్కడ వచ్చినటువంటి నాతోటి మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంత అనుకోలేదు. చాలా 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 సంబరంతో మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అలాగే మన దూరప్రసాద్ ఎల్ఎన్ ప్రసాద్ సార్ అయితే ఇంకా ఆయన గురించి నేను చెప్పిన తక్కువే. మేడం గారు కూడా ఉన్నారు, బాగా ఆయారంతో ఉండాలని ఈ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నాతోటి మీరు కూడా మెచ్చుకున్నారు. ఏ రంగాల్లో తిరగడ్డారు. నా మిత్రులు ఇక్కడ వి స్వామి, పి రామచంద్ర, ఆయన పారామెడికల్ ఆఫీసర్, స్వర్ణత మేడం చెప్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. విజయలక్ష్మి. మేము హైదరాబాద్లో ఉన్నాము. మా ఆయన సేవి హెడ్ కానిస్టేబుల్. మాకు ఒక పాప బాబు సాఫ్ట్వేర్, పాప యాక్సిస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. నాకు నవరాలు. మా పాప డెలివరీ అయినా కూడా మీ అందరినీ మళ్ళీ మిస్ అయితే ఎక్కువ రాలేను అని వదిలేసి మళ్ళీ చూడలేమండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. హలో గురువులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్లందరికీ థ్యాంక్స్. నేను పుట్టినిల్లు జొన్నగిరి, మెట్టినిల్లు జొన్నగిరి. నాకు పుట్టిన 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా కుమారుడు కూడా పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారం. 82, 87 బ్యాచ్ పూర్వక విద్యార్థులు, మా శ్రేయోభిలాషులు, సహా ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరున
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పూర్వ సమ్మేళనానికి స్వాగతం పలుకుతూ మరి నా పేరు జి హనుమన్న. చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి ఈ ఊళ్ళోనే చదివాను. 6వ తరగతి వరకు చదివి 7 మా తెన్నగల్ గ్రామం అక్కడ పోయినాను. ఇక్కడ బాగా స్టడీ కూడా గురువులు బాగా బోధిస్తుంది, స్టడీ కూడా బాగా ఉండే. ఆయా 7 అక్కడ 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత టీచర్ అయినాను. తర్వాత నాకు ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి హిందూ గౌరవము అని రాయపోతు పారాలంటే వాళ్ళు కౌలు చెప్తారు. తర్వాత బాల్యంలో మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, అడవిలు కురిస్తే అన్నీ మావి అనుకునే బాలలారా పువ్వులారా అనే చిన్నతనంలో ఇక్కడ మేము చదివినాము. చాలా సంతోషంగా ఈ నేల మాకు చిన్ననాటి నుంచి పెరిగి దాదాపు 12 ఏళ్ళ వరకు ఈ నేల తల్లే చూస్తుందని నా అభిప్రాయం. మా మదర్ పంపించేవాళ్ళు చిన్నప్పుడే పంపించినారు. కాబట్టి ఈ నేల చాలా మంచిది. కాబట్టి జన్మభూమి అనేది ఇక్కడే బాగా సాగింది నాకు. తర్వాత ఈ నేల చాలా పవిత్రమైనది. ఇక్కడ స్వర్ణము లభిస్తుందని గవర్నమెంట్ చెప్తా ఉంది. అలాగే వజ్రాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అలాంటి నేలలో చదువుకోవడం చాలా మంచిది. నా చిన్ననాటి మిత్రులు రంగన్న ఎక్కువ, శ్రీరాములు, తర్వాత మా బ్యాచ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఉంది ఏంటంటే నేను అంగీకరించి బాగా చేసినారబ్బా అని వాళ్ళకి పొగిడి నేను దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ నేల గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన నేల ఇది. అశోకుడు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నాడు. జొన్నగిరిని స్వర్ణగిరి అనేవాడు. తర్వాత స్వర్ణగిరి అయింది, తర్వాత జొన్నగిరి అయింది. ఈ ప్రాంతము వజ్రాలతో కూడి, వైడూర్యాలతో కూడి, ఏమి రాయలవారి కాలం అయితే చక్రవర్తుల కాలం, అశోక చక్రవర్తి అంటే ఇండియా అంతా పరిపాలనలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అశోక రాజధానిగా ఉంది. ఇంత గొప్ప నేలలో నేను చదువుకోవడం నాకు చాలా అదృష్టంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నా ఆత్మీయ గౌరవాన్ని ఇస్తున్నాను. ఫ్రెండ్షిప్ కోరుకొని నాకు బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది, సంతోషాన్ని. తర్వాత కాబట్టి ఇక్కడ చాలా మంచిగా నా జీవితము అంతా నేను అభివృద్ధి చేసుకోవడానికి అన్నింటి కోరుకోవడం కాబట్టి కూడా పెద్దలకి, మరి ఏర్పాటు చేసిన వాళ్ళకి అందరూ కూడా నా యొక్క శుభాభివందనాలు. ఈ ప్రోగ్రామ్ జీవితంలో ఎప్పుడు జరగవు. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు టీకే రంగన్న గారికి. పెద్దలు, పూజ్యులు, మా గురువర్యులకు పాదాభివందనం. ఇప్పుడే మన మిత్రులు టీకే రంగన్న అంటున్నారు, లెంతీగా చెప్పొద్దు, చాలా తక్కువ టైంలో అని. మాకు ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఉండడం వల్ల 1 గంట అనేటువంటిది చాలా తక్కువ. ఇలా నిలబడడం 1 గంట మాట్లాడితేటప్పుడు నాకు ఒక క్లాస్ అయిపోయి విధించినటువంటి సూచన మేరకు మిత్రులందరితో ఆనందంగా మాట్లాడుకోవడానికి ఈ వేదిక ఈ రోజు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంతమంది మిత్రులను మళ్ళీ కలుసుకోవడం, పూర్వ వైభవాన్ని పొందడం, ముందస్తుగా ఉగాది వేడుకలు ఇక్కడే మనమే మొదలుపెట్టి జరుపుతున్నాం అన్నటువంటి ఆనందంతో ఉన్నా నేను. ఇంకా 1 వారం అయితే ఉగాది పండుగ వస్తుంది, కానీ ఈ రోజే మొదలైనాయి మనకు వేడుకలు. ఎందుకంటే ఇంతమంది మిత్రులతో కలిసి చేసుకునేటువంటి ఈ ఉగాది మన జీవితంలో ఒక అర్ధ సెంచరీ అయిపోయింది. 50 ఏళ్ళు గడిచిపోయాయండి. మరి 100 ఏళ్ళ ఆయుష్ శతమానం భవతి శతాయు కోరుకుంటూ నా పరిచయం, నా పేరు వెంకటరమణ. ఇక్కడ 82 to 87 అంటే 88 కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. 5 ఏళ్ళ ఇక్కడికి వచ్చి సప్లిమెంటరీ కట్టి అందులో కొంతమంది పాస్ అయిన వాళ్ళలో నేనొకండి. కాకపోతే ఏమో చెప్తారు చూడండి, ఏది జరిగినా మన మంచి కొరకే అని. అలా ఫెయిల్ అయినందువల్ల జీవితాన్ని ఎలా రూపాన్ని తెచ్చుకోగలిగాను. జీవితంలో ఇలా కాదు, ఫెయిల్ అయితే ఇల్లు, చేను, అడవి, ఈ జొన్నగిరి పరిసరాల్లోనే ఉండాల్సి వస్తుంది. కాదు, చదివే ధ్యేయం అనేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. మంచి గురువు గారు దొరికారు. ఆయన నాకు ఓరియంటల్ స్టడీస్కి హైదరాబాద్లో తీసుకెళ్ళి వదిలిపెడితే అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ అండి. నేను తిరిగి చూసుకోలేదు. నాకు
దేవుడి దయతో గురువుల యొక్క ఆశీస్సులతో ఎంఏ ట్రిపుల్ పీజీ చేశాను. ఎంఏ సంస్కృత్, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ సైకాలజీ. ఎంఎస్సీ చేయడానికి నాకు ఒక మార్గం గురువు గారి వల్లనే జరిగింది. అందుకు నేను వాళ్ళకు సర్వదా కృతజ్ఞులై ఉంటాను. అందుకు మా తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞుడై ఉంటాను. వాళ్ళ ప్రోత్సాహం ఈ రోజు ఇంతటి గొప్ప వ్యక్తిగా మేము తీర్చిదిద్దుకోగలిగాం. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, మిత్ర బృందం యొక్క సహకారం కూడా ఉంది అని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మం తమ సుఖం అంటారు. విద్యా వినయాన్ని కల్పించాలి. ఎంత విద్యావంతులైతే అంత వినయంగా ఉంటారట. రెండు కూడా తొలగలు అని ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలి. మరి ఇక్కడ అందరూ కూడా చూడండి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉన్నారు మన బ్యాచ్ వాళ్ళు. అందుకు కారణం ఇప్పుడే చెప్పారు, 10th క్లాస్ ముగ్గురే అటే టైం పాస్ అయిందని. కానీ ఎంత వినయంగా ఎంత ఓపికతో వింటూ ఉన్నాం. వ్యవసాయం చేసుకున్నాం, వాళ్ళ పిల్లలను గొప్పగా చదివిస్తున్నందుకు అందరూ ధన్యులమండి అని నేను చెప్తూ ఉన్నాను. ఇకపోతే సమయం ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలా వీలైనంత వరకు తక్కువగా నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. గొప్పగా చదువుకొని ఈరోజు నేను కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతంలో చాలా మటుకు ప్రైవేట్ సర్వీస్ చేస్తూ ఉన్నాను. తెలుగు, సంస్కృత సబ్జెక్టు బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ మేము 100 మంది విద్యార్థులతో కలిసి, మాకు ఎందుకంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అంటారు, రెండు వైపుల బొమ్మ బొరుసు ఉంటేనే నాణ్యానికి చెల్లుబాటు అవుతుంది. అటు హాస్టల్ మిత్రులు ఉన్నారు, ఇటు కళాశాల మిత్రులు, స్కూల్ మిత్రులు ఉన్నారు. హాస్టల్లో చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా ఎస్ రామాంజనేయులు చాలా చాలా చాలా. ఆ తర్వాత రంగడు గారు. ఎస్ రామాంజనేయులు నేను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు అంత ఫన్నీగా ఉండేవాడు, హాస్టల్లో చాలా జ్యువెల్గా ఉండేవాడు. ఈ రోజు ఎంత వినయంగా కనిపిస్తున్నాడు అంటే 50 ఏళ్లలో ఎంతటి గొప్ప మార్పు వచ్చింది. తన పిల్లలు ఎంత మార్పు తీర్చిదిద్దుంటాడు అనేటువంటిది చక్కటి తార్కాణం ఎస్ రామాంజనేయులండి. హాస్టల్లో ఏ రోజు చదివేవాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేవాడు, కానీ చదువుకోవడమే ఎగ్జామ్స్ ఉందనేవాడు. ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి నేను అన్నాను కదా, సమయాతీతం అవుతుంది. 2 గంటల భోజన కార్యక్రమం ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడుతూ వీలైనంత వరకు, ఎందుకంటే స్పీకర్ ఇచ్చేటప్పుడే నేను చెప్పాను టీకే రంగన్న, నేను స్పీకర్ తిరిగి ఇవ్వాలంటే నా అనుమతి కూడా కావాలి. రంగన్న ఒక 5 minutes స్కోర్ అన్నాను కాబట్టి దయచేత నాకు, ఎందుకంటే స్టేజ్ ఎక్కినామంటే మేము స్పీకర్ పట్టామంటే గంట అనేటువంటిది తక్కువ అని మీ అనుమతితో నేను మాట్లాడాను. ఈ 5 నిమిషాల్లో ముగిస్తాను. వీలైనంత వరకు అందరినీ చూస్తూ ఉంటే మేము క్లాస్ లో ఎంతో మంది, వేల మంది విద్యార్థులు నేను తయారు చేశాము. నా వంతు విద్యాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నందుకు నేను ధన్యుడయ్యాను. ఈ రోజు నా మిత్రులతో షేర్ చేసుకోవాలనే ఆనందంతో నేను ప్రెసెంట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ లో ఉంటూ కూడా స్పెషల్ అనుమతి తీసుకొని వచ్చారు. ఎవరిని రిలీవ్ చేయారు, ఎస్పెషల్లీ హెల్త్ గ్రౌండ్ కింద మాత్రమే ఏదైనా ఉంటే రిలీవ్ చేస్తారు. లేదు సార్, మా మిత్రులందరితో కలుసుకోవాలి, లేదంటే ఈరోజు నేను స్పాట్ వాల్యుయేషన్ నుంచి డ్రాప్ అవుతాను, నన్ను రిలీవ్ చేయండి. నా మిత్రులందరినీ కలుసుకోవడానికి 1 day నాకు పర్మిషన్ కావాలి. స్పెషల్గా ఆర్ఓ గారితో స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చారండి. ఇంకా 1 week మాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది, కానీ తప్పదు సార్, మా మిత్రులందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి 50 ఏళ్ళ మా మిత్రులను కలుసుకోవడం ముఖ్యమా, ఒక్కరోజు ఎగ్జామ్ ముఖ్యమా? వాళ్ళు నాకే మొగ్గు చూపి నన్ను అనుమతించారు. ఇంతమందిని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా మిత్రులందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఇలాగే ఇందాక మన ప్రసాద్ సార్ గారు చెప్పినట్టుగా తదాత్మీకరణం అంటాము. మనం ఏదైనా సాధించలేదంటే మన పిల్లల ద్వారా సాధించడమే గొప్ప విశేషం అండి. మనం అది కావాలి ఇది కావాలని కోరికలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. అది సాధించలేనప్పుడు పిల్లల రూపంలో సాధించేటట్టు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టేజ్ మీద చెప్తూ ఉంటే ఆ ఆనందం వినిపిస్తూ ఉంటుంది, మా పిల్లలు సాఫ్ట్వేర్లు, మా పిల్లలు ఇలా జాబ్ చేస్తున్నారు అని. మరి అలాంటిదైనా చేయడం వల్ల మన జన్మ సుకృతం అవుతుంది, ధన్యం అవుతుంది. ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తూ అందరి అనుమతిని కోరుతూ, ఎంతో మాట్లాడాలని ఉన్నప్పటికీ ఎప్పుడైనా విడిగా మళ్ళీ కష్టంలో మాట్లాడాలని మీ అనుమతితో ముగించేస్తాను. సిస్టర్ కుర్సీపై ఉన్నారన్నమాట. హైదరాబాద్ లో BHMS కడపలో చేసాను, PhD బాలశ్రీ డిగ్రీ కాలేజ్ చేసాను. అంటే 87లో పాస్ కాలే, 88లో పాస్ అయ్యాను. అంటే అప్పుడు నాకు ఇంగ్లీష్ అంత వచ్చేది కాదు. సును సార్ చూస్తే చాలా భయమయ్యేది.
ఆ సార్ చూస్తే అంత భయపడించేవాడు బాగా. అంటే ఆ సార్ చూస్తే నేను చాలా ఇంటర్మీడియట్లో కానీ బాలశ్రీ డిగ్రీ కాలేజ్ బిఎస్సీ చేసినాను, బిహెచ్ఎంఎస్ చేసినాను, గవర్నమెంట్ హోమ్ మెడికల్ కాలేజ్ కడప, తర్వాత ఎంఎస్సీ ఫిజియా ఫ్రమ్ దక్కన్ మెడికల్ కాలేజ్. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్. మా పిల్లలు ఒక పిల్లడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అవుతున్నాడు, ఒక పిల్లడు పాలిటెక్నికల్ చదువుతున్నాడు, అయిపోయింది పాలిటెక్నికల్. ఇంతతో అందరూ నమస్కారము. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం యొక్క అదృష్టము. ఎందుకంటే అందరం ఇలా కలుసుకోవడానికి అవకాశం కల్పించినారు. టీకే రంగాన, స్వర్ణలత గారు మరి కొంతమంది గట్టి ప్రయత్నం చేసి కల్పించినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఈకే లక్ష్మీనారాయణ, టీకొత్తూరు. ప్రస్తుతం కర్నూలులో ఉంటున్నాను. నాకు 3 అమ్మాయిలు, అందరూ తెలిసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అప్పుడు చదువుకునేటప్పుడు 50 మంది అప్పుడు మనం చదివినప్పుడు దాదాపు 50 మందిలో 3 మాత్రమే పాస్ అయినాం. దాంట్లో టీకే రంగన్న సెకండ్ క్లాస్లో పాస్ అయినాడు. నేను మామూలుగా ఆర్డినరీగా పాస్. నేను రంగనాయకులు అంటే టీకే రంగన్న ఎన్నికలే కూర్చున్నాం మేము 11లో ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇక్కడ వచ్చినాడు కదా రంగనాయకులు వచ్చినాడా? రైట్. రంగనాయకులు నేను టీకే రంగన్న 3 మాత్రం పాస్ అయినాం. కాబట్టి మన మిత్రులు మరలా చదివి అందరూ పాస్ అయ్యి ఇట్లా స్థాయికి ఇక్కడ అనేక ఇక్కడ రెవెన్యూ శాఖ అన్ని శాఖలు కలుసుకొని దాని టీచర్గా అనేక డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొంది వారు ఇప్పుడు చూస్తే అప్పుడు మనం చదివేటప్పుడు మీసం కట్ట కూడా సరిగ్గా ఏర్పడలేదు. ఆ ఫోటోలు అట్లా ఉండేవి. ఇప్పుడు చూస్తే పట్టణికులు పడి నాకు 54 ఏళ్ళు ఇప్పుడు. కాబట్టి గురువులు అన్నట్లు మన ప్రసాద్ సార్ అన్నట్లు ఈ పిల్లలు నీ స్టూడెంట్స్లా నీకంటే పెద్దగా ఉన్నది అని చెప్పినారంట ఆ మేడం గారు. కాబట్టి మనం అట్లా ఉన్నాం ఇప్పుడు చూస్తే. కాబట్టి నాకు 2 కొడుకు కుమార్తెకి వివాహమైనది. ఆమె మహిళా పోలీసుగా పనిచేస్తుంది పెంచలపాడు గ్రామంలో. ఆమె నిన్ననే ఆ యొక్క కుమారుని కానిపోయినది. కాబట్టి నేను తాతన అయిపోయినాను. అంటే ఎప్పుడో తాతన అయినాను. నన్ను మామూలుగా బస్సులో పోయేవాళ్ళు కానీ ఎక్కడ చూసినా కానీ తాత అంటారు. తాత చెప్తారు అంటే పట్టేస్తుంది ముసలివాడు అయినాడు అని అనుకుంటారు. అప్పుడు నాకు 10th క్లాస్లో మాత్రము బుక్కులు తీసి బాగా దూకునేవాడిని. అప్పుడు పాస్ కూడా చూస్తే మన రిజిస్టర్లో సర్వీస్ రిజిస్టర్లో ఎంతో గొప్పగా ఉండేది ఫోటో. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేరు. కాబట్టి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి శ్రీరాములు, పెర్లప్ప, టీకే రంగన్న వీళ్ళందరూ ఎంతగానో కృషి చేసి పేర్లు సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని అందరికి ఫోన్లు చేసి ఫోటోలు అడిగి ఫ్లెక్సీలు తయారు చేసి ఇంత శ్రమ పడినటువంటి వీళ్ళు ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి. అందరూ కలిపినారు, ఇంకా కొంతమంది రాలేకపోయారు. కాబట్టి నాకు ఒక కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు. అప్పుడు జాబ్ రాలేదు, చదువుతూనే ఉన్నాడు. కాబట్టి నా యొక్క కుటుంబ పరిస్థితి ఇంతని మీ అందరికీ మనం చేస్తూ ఈ యొక్క కొడుకుని ముగిస్తున్నాను. మా ఊరు చిన్నదనగిరి. నేను గుర్తుగాలి కూడా పనిచేస్తున్నాను. అందరూ 99% చూసింటాను, కానీ ఎవరన్నీ గుర్తుపట్టుకోలేను. నేను 8 to 7th క్లాస్లోనే వెళ్ళిపోయినాను రెసిడెన్షియల్గా. అప్పటి నుంచి ఇంకా ఇక్కడ పరిచయాలు లేవు నాకు. నేను అత్తపూడి డిస్ట్రిక్ట్లో ఉన్నాను కాబట్టి నాకేం పరిచయం లేవు. ఇప్పుడు ఈ మధ్యన రంగన్న గారు అందరూ పరిచయం చేసినారు. అంటే నాకు నా 3 పిల్లలు. పెద్ద కొడుకు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురు మామూలుగా ఉంది, వ్యవసాయంలో పనిచేస్తున్నారు. అంతే. నమస్కారం. నా పేరు ఈకే నాగేశ్వరరావు. నాది పగిరాయి గ్రామం. నేను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడ చదివినాను. నేను ప్రస్తుతం 11 సెటిల్ అయినాను. నేను ప్రజెంట్ వచ్చేసి ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 కుమార్తెలు. పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమె మొన్ననే రీసెంట్గా మ్యారేజ్ కానీ అయిపోయింది. చిన్న కూతురు వచ్చేసి MBA అయిపోయి ప్రజెంట్ ఇంటి దగ్గర ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నమస్కారం అండి అందరికీ. ఈ స్టేజ్ అలంకరించిన మా గురుగారికి మరియు నా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 1982 to 86 వరకే నేను ఇక్కడ ఉన్నాను. 10th నేను గోపాల్ నాయక్ ఇద్దరం బయటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు అంతమందిలో 2 3 పాస్ అయినామని చెప్పినారు కదా, అది నాకు తెలియదు కానీ నేను పాస్ అయినా.
నేను వర్కింగ్ చేసి జనగిరి పిఎస్ హెడ్ కానిస్టేబుల్గా ఏఎస్ఐ లిస్ట్లో ఉన్నాను. వర్కింగ్ తాలూకు యూపీఎస్ కర్నూలు గులాడి కాలేజ్ దగ్గర. నా బ్యాచ్ నన్ను ఎవరు గుర్తుపడతారు కదా. నేనైతే ఎక్కువ నాకు టచ్లో ఉన్న అందరినీ పలకరిస్తా ఖచ్చితంగా గుర్తుపడితే. దీన్ని మీరు తిట్టుకోవచ్చునని, దీనికి మూలకారుని నేనే ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. ఒక 10 years బ్యాక్ నేను శ్రీరామ్తో ఒకసారి టచ్ అయినాను. మన బ్యాచ్ని ఒకసారి కలుపు శ్రీరాములు అని ఇద్దరం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ నేను డిఓ ఇక్కడ 2022లో ఇక్కడ జనగిరిలో రిపోర్ట్ చేసుకున్నాక నాకు రంగన్న తోడయ్యాడు. ముగ్గురు కలిసేయాక ముగ్గురు టచ్ అయ్యి నాకు తెలిసిన నెంబర్ ఇచ్చాను, మాకు తెలిసిన నెంబర్లు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఒక్కసారిగా మన బ్యాచ్ ఈ జొన్నగిరి చదువుకున్న స్టేజ్ మీద ఒక్కసారి అందరినీ చూడాలి అనే ఉద్దేశంతో శ్రీరాములు టీకే రంగన్న ఇద్దరిని గట్టిగా పట్టుకొని వెనక నుంచి పుషింగ్ చేసుకుంటూ ముందు నడిపించాను. అంతేగాని నేను మరి దీంట్లో ఎవరు బాధపడిన వాళ్ళు ఉంటే క్షమించండి. ఒకటి నాకు 2 కొడుకులు, దాంట్లో పెద్ద అబ్బాయి ఆవిడ బీటెక్ సాఫ్ట్వేర్లో కంప్యూటర్ ఆపరేటర్గా కర్నూలు టౌన్లో చేసుకుంటున్నాడు. చిన్న బాబు మ్యానేజ్మెంట్ నుంచి హ్యాండిక్యాప్టెడ్ ప్లస్ దగ్గర వాన్ నుంచి బెంగళూరు చెన్నై వచ్చిన పోస్టింగ్ పంపలే. ఎందుకంటే నేను చెప్పి జాబ్కి వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోతే వాడిని చూసుకునే స్టేజ్, తల్లి చూసే స్టేజ్ కాదు. వాడు ఇంట్లో ఉంది, 10th వరకు బాగున్నాడు. 10th తర్వాత పడిపోతే ఇంట్లో ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. నా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నేను ఇక్కడే జొన్నగిరిలో ఉంటాను. ఏ అవసరం ఉన్నా నాకు కలవచ్చు, నాకు తోచిన సాయం చేయగలను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా గురువులకి పేరు నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇంత సెలవు 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకోవడం జరిగింది. నాకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. నెక్స్ట్ మన మిత్రుడు శ్రీనివాస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. శ్రీనివాసుని జనగిరి ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈరోజు మన మిత్రులందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఇంతమందిని కలుసుకొని 53 సంవత్సరాల్లో మీరందరినీ కలిసి ఇంతమందిని కలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు మన టీకే రంగన్నకి, పెర్లప్ప గారికి, శ్రీరాముల గారికి, మన నారాయణ స్వామి గారికి, వెంకట గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వీరు మనం ఈ రోజు డబ్బు పెట్టే వాళ్ళు ఉండవచ్చు, కానీ పనిచేసే వారు చాలా ముఖ్యం. కానీ వీళ్ళందరూ ఎంతో కష్టపడి మన యొక్క ఫోటోలు, మన ఫోన్ నంబర్లు స్వీకరించి వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళు ఊర్లో ఉన్నారు అని స్వీకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఈ రోజు సంతోషంగా బ్రతుకుతున్నాం. నాకు 3 కూతుర్లు, 2 కూతుర్లు, 1 కుమారుడు. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ మంగళూరులో చదువుతుంది. 2వ అమ్మాయి కేఎల్లో డిగ్రీ చేస్తూ ఉంది. అబ్బాయి ఆర్జీఎంలో 10th క్లాస్ రాసి ఉన్నారు. మేమందరం కూడా ఫ్యామిలీ పరంగా ఆ దేవుని దయ వల్ల అందరం బాగున్నాం. ఇందరితో చెల్లు తీసుకుంటున్నాను. పూజనీయులైనటువంటి గురువు గారికి నా యొక్క ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ తర్వాత మధు వెంకటేశ్వర శెట్టి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్థానికంగా ఉంటారు. నా పేరు మధు వెంకటేశ్వర. పూజ్యులైన గురువు గారికి ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ మా శుభాశీస్సులు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ ఉండాలి, ఆ ఆరోగ్యంలో మనము ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా రాపూర్ గ్రామం కే గంగాధర్. నాకు 2 బిడ్డలు, కొడుకు. అంత బాగుండాలని, మన ఫ్రెండ్స్ బాగుండాలని, ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గురువులకి, ప్రేమల మిత్రులకి, నా పేరు ప్రకాష్. నేను ప్రస్తుతం ఆదూరులో ఉన్నాను. నాకు 1 అమ్మాయి, 1 అబ్బాయి. అమ్మాయి చార్టెడ్ అకౌంట్ చేస్తుంది, అబ్బాయి 6th స్టాండర్డ్ చేస్తుంది. ధన్యవాదాలు. ప్రతిదానికి మనం అటెండ్ కావాలి. కనీసం రాని పక్షంలో అయ్యా నేను రాలేను, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీరు చేయండి, మన బ్యాచ్ అంతా కలవండి. దయచేసి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎవరు మొహమాట పడద్దండి.
గ్రూప్లో ఒక్కసారి షేర్ చేసినారంటే ఆటోమేటిక్గా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చేస్తాం. మాది పగడ్రాయి. ఇక్కడే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. మా ఫ్రెండ్షిప్ అంతా మా గురువు గారు ఫ్రెండ్షిప్ తరఫున అందరికీ నా ఎక్కడో చదువుకుంటున్నారు. నాకు 2 పిల్లలు, ఒక ఆడపాప, ఒక మగ పిల్లడు. కొడుకు ఐటీఐ సివిల్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. మా కూతురు హౌస్ వైఫ్. ఇంతతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురువు గారికి వందనాలు. నాకు 2 పిల్లలు, హ్యాపీగా ఉన్నాను. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, నేను తెలియజేయడం ఏమనగా, నేను ఈ స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ చదివాను, హాస్టల్లో చదివాను. నా విలేజ్ వచ్చేసి గుంటకల్ గ్రామం. నేను ప్రస్తుతం కర్నూలులో సెటిల్ అయిపోయినాను. నాకు 2 కూతుర్లు. పెద్ద అమ్మాయి హౌస్ వైఫ్, పెద్ద వచ్చేసి స్నేహ కంపెనీలో ఎండీగా పనిచేస్తున్నాడు, బెంగళూరులో సెటిల్ అయినాను. 2వ కూతురు సాఫ్ట్వేర్, అల్లుడు కూతురు 2 సాఫ్ట్వేర్, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయినారు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించేస్తాం. హలో, మాది సీతారాం రెడ్డి గారి కూతురు. మా జయరాం రెడ్డి విఆర్ఓ, ప్రకాష్ రెడ్డి నా కొత్తకోట. మా కూతురు జ్యోతి హైదరాబాద్లో ఉంది. మా కొడుకు రాజేశ్వర రెడ్డి సాఫ్ట్వేర్. సంతోషంగా ఉన్నాం మేము. ఇక్కడ వచ్చిన దానికి కృతజ్ఞతలు. వెంకటేష్ గారు స్టేజ్ ఎక్కినప్పుడు మ్యారేజ్ చేసినాము. బీటెక్ చేస్తా ఉన్నాడు. నేను బాగుంది పోలీస్ స్టేషన్లో పనిచేస్తా ఉన్నాను, బెంగళూరు. ఇంతట్లో ఆచారి గురువు గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు. కూతురికి పెళ్ళైంది, అబ్బాయికి పెళ్ళైంది, ఒక కూతురు. వాళ్ళు చదువుతారు. పెద్దపేట చేసి బీటెక్ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చిన్న సచివాలయంలో జాబ్ చేస్తుంది, అగ్రికల్చర్. నాకు ఇంతతో సమాధానం చేస్తుంది. నారాయణ స్వామి అంటే 3 ఉన్నారు, కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్కువ అనుబంధం ఉండేది. నారాయణ స్వామి 3 ఉన్నారు, ఇంకా 2 ఉండాలి. వాళ్ళు రెడీగా ఉండవాలని కోరుతున్నాం. హలో, చేస్తున్నారు, అంత బాగున్నాం. నారాయణ స్వామి, రాంపురము. నాకు ఒక కూతురు, కొడుకు. వచ్చిన ఫ్రెండ్స్ ఏమంటే, మనం గ్రూప్ ఇంతకుముందు అయితే మనకి ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసినాము. ప్రతి విషయంలోన ప్రతి నంబర్లో తీసుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మనకి శుభకార్యం కానీ సందర్భం జరిగినప్పుడు దాన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమ అధ్యక్షులు శ్రీను గారు, అలాగే ఈ కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి టీకే రంగన్న, అలాగే మనకి పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి హాజరైనటువంటి గురువులు, అలాగే ఎల్ఎల్ ప్రసాద్ సార్ గారు, మరి ఇక్కడ నా తోటి మరి మిత్రులందరికీ ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను సోదరుగా. ఈరోజు జొన్నగిరిలో ఇటువంటి కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే జొన్నగిరికి నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడే నేనైతే 1977లో వచ్చిన జొన్నగిరికి. అంటే 1వ తరగతికే, 1వ తరగతి బ్యాచ్ ఉన్నారు మాకి. ఇక్కడ వాసుదేవమ్మ కానీ, స్వర్ణలత కానీ, మస్తాన్ బీబీ కానీ, కుర్షిద్ బేగం కానీ, వెంకటేశ్వర్లు మా చిన్ననాటి 1వ తరగతి నుండి వీళ్ళు మాకు క్లాస్మేట్స్. అదే అలాగే ఉనిషా బేగం చాలా మంది ఎంటర్ అయినారు. ఇంకా వేరే గ్రామాల నుంచి కూడా ఎంటర్ అయినారు. మరి కొంతవరకు 8వ తరగతికి చాలా మంది విడిపోయినారు, కొత్తలు కూడా చాలా మంది వచ్చినారు. మరి 9వ తరగతికి కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది
మరి పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ జొన్నగిరిలో మరి ఇంత అనుబంధం ఉంది. దానికి పొద్దున్న లేస్తానే నేను ఇక్కడ మరి జొన్నగిరికి రావడం, నేను పార్టీ తరఫున పనిచేస్తాను కాబట్టి అన్ని గ్రామాల్లో నాకు అనుబంధం ఉంది. స్నేహితులు ఉన్నారు, లేకుంటే కార్మికులు, రైతులు అందరూ కూడా పరిచయం ఉన్నారు నాకు. కాబట్టి జొన్నగిరితో చాలా అనుబంధం ఉంది. నా చిన్ననాటికి కొన్ని కార్యక్రమాలు చూసుకుంటే మేము ఆడపిల్లలు అయితే లంగచోలి అట్లా ఇప్పుడు వచ్చినాయి, కానీ రకరకాలైన దుస్తులు మరి అన్ని మూసుకునే దుస్తులు వచ్చినాయి. కొన్ని ఇప్పుడైతే చిన్న చిన్న దుస్తులు కూడా ఇప్పుడు వచ్చినాయి. మేమైతే ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడు బి వెంకట నాయక్ అనుకోవచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడే చెప్పినాడు, నేనే దానికి కారణమని. ఎస్, ఆయనే నాతో ఇక్కడ వచ్చినప్పుడు మనము బ్యాచ్ ఒక కార్యక్రమం పెట్టుకుందాము, మళ్ళీ తర్వాత ఎవరు వస్తారో ఎవరు బతుకుతారో అని చెప్పి నాతో అనడం వల్ల నేను టీకే రంగతో మరి నారాయణ స్వామితో ఇక్కడ ఉన్న లోకలతోన మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చేయాలి ఈ కార్యక్రమం అనుకున్నాం. మేమేం పెద్దగా ఏం పని చేయలేదు. ఇప్పుడు అంతా సెల్లులు వచ్చినాయి కాబట్టి ఒక 20 పేర్లు చక్కగా ఆ షాప్లో కూర్చొని పేర్లు రాసుకున్నాం. పేర్లు రాసుకుంటేనే ఓ 4 ఏళ్ళు మా దగ్గరే సుమారు 10-20 నెంబర్లు వచ్చినాయి. వీళ్ళ దగ్గర 10 నెంబర్లు ఉన్నాయి, నా దగ్గర 10 నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేయడం వల్ల అందరినీ లింక్ పెట్టి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపి ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం నుంచి, మా ఊరు నుంచి మా భార్య, మా కొడుకులు, మా చెల్లెలు, మా మరదలు, మా తమ్ముడు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే మేము ఇక్కడ రిస్క్ తీసుకొని మాదే పెళ్లిలాగా, మాదే కార్యక్రమం లాగా, సొంతంలాగా తిరిగి రిస్క్ తీసుకొని మేము పనిచేసినాము. సంతోషంగా ఉంది. ఇంతకంటే పెద్ద రిస్కులు పడినాము, అంతకంటే చిన్న రిస్కే ఇది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మరి నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకొకటి ఏమంటే, మేమైతే మా కుటుంబం 3 అన్నదమ్ములము. నేనే బాగా చదువుకున్నా, ఇంకా మిగతా వాళ్ళు 2-3 తరగతులే. నేను 10 చదివినా, మా నాయన ఫస్ట్ 5 చదివినాడు, నేను 10 చదివినా, మా పిల్లలు 15 చదివినారు. కాబట్టి మా కుటుంబం అయితే అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. నాకు 2 కొడుకులు, ఒక కూతురు జిఎన్ఎం నర్సింగ్ చేస్తుంది. ఒక ఆయన పెళ్లి చేశాము. 2 కొడుకులు బీటెక్లు చేశారు. వాళ్ళు కూడా ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, బాగున్నారు. నా కొడుకులు కూడా వచ్చారు ఇక్కడికి. కాబట్టి ఈ విధంగా మీ కుటుంబంలో కూడా అందరూ చాలా మంది చాలా విషయాలు కూడా చెప్పినారు. చాలా విషయాలు చెప్పినారు. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నట్లు మీరు కూడా మరి మీరు బాగా వాళ్ళని చెప్పి అన్నాడు. పెద్దలు సారు సుబ్రహ్మణ్యం శర్మ, ఆయన కూడా బతికే ఉన్నాడు. మాకు కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా లేట్గా ఆయన ఇన్ఫర్మేషన్ అడ్రస్ తెలిసింది. మళ్ళీ ఫోన్ చేయడం వల్ల ఆయన చాలా సంతోషపడుతున్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా చేస్తారు. మీరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా. నేనైతే వచ్చేవాడిని. రీసెంట్గానే అమ్మాయి గారు చనిపోయింది మేడము. నేను రాదని చాలా కష్టాల్లో ఉన్నా, నడపలేని స్థితిలో కూడా ఉన్నాను. కానీ హుషారుగా ఉన్నాడు. ఆయన మాట మాత్రం అట్లే ఉంది ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఆయన టోన్ ఏమాత్రం మారలేదు. కాబట్టి ఇక్కడ కూడా సారు మనకంటే యంగ్ స్టార్ గా కనబడుతున్నాడు. ప్రసాద్ సార్ మాత్రం శివరామ్ రెడ్డి అయితే సారు పాపం మేమైతే 1వ తరగతి నుంచి మరి 10th క్లాస్ అయిపోయే వరకు సార్ ఇక్కడే ఉన్నారు మాకు తెలిసి. కాబట్టి ఆయన పేపర్ నుండి వచ్చేటోళ్ళు, పేపర్ నుండి మాకు చాలా టీచర్స్ వచ్చేటోళ్ళు. అందరూ కూడా చనిపోయినారు. ఒక శ్రీరాములు చెట్టు ఉన్నాడు, ఆయన డోర్లో స్థిరపడినాడు. ఆయన కూడా రావడానికి ఇబ్బంది పడుతుంది. మన నరసింహుడు వాళ్ళ అంటే ఎవరు రాయి అంత ఎవరెవరికి ఈత వస్తుంది అనేది ఇట్లా పుంట పోయేది. మేము వీడెళ్ళి మాదంతా ఇక్కడ కొట్టాలలో చదువుకున్నాం. కొట్టాలి, ఇట్లా బిల్డింగ్లు లేవు. హాస్టల్ కూడా కొట్టాలి, ఈడ ఉండేది కొట్టాలు. తర్వాత కదగన్న నారాయణ ఇంటికి పోయినాం. తర్వాత సత్యమయ్య గారి ఇంటికి పోయినాం హాస్టల్. అక్కడే మాకు 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు ఇంకా హాస్టల్ కడుతున్నారు. ఈ 3 బిల్డింగ్లు కూడా తయారైనాయి. ఇదంతా సేను. ఒకప్పుడు ఓ పిల్లోడు ఈ సేను మన పొటేల్కి ఓ వింతలు నాకు కనపడేవి. పొటేల్కి నలుగు తాడు కట్టుకున్నాడు. నలుగు తాడు కట్టుకొని మేపుతున్నాడు. అవి దానికి అదురుకొని ఆ పిల్లోని ఈడ్చుకొని పోతుంది. అంటే దళ ఈడ్చుకొని పోతుంది. మేమంతా ఇక్కడ అనుకునికి వచ్చి ఆ పిల్లల్ని రక్షించడం కూడా జరిగింది. ఇంకా ఒకప్పుడు చెరువులో ఈత రానోళ్ళు జొన్నగిరిలో అయితే ఇంకో విషయం ఏంటంటే, పొద్దున్నే స్నానం చేసేకి చెరువు నిండితే కదా మధ్యలో మేము బస్సు వచ్చే టైంలోనే దుంకేటోళ్ళము చెరువులోకి.
కాబట్టి ఇట్లాంటి జ్ఞాపకాలన్నీ మీ అందరికి షేర్ చేసుకోవాలనే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. చాలా మంది మనకి చాలా సంతోషం ఉంది. ఇదే కార్యక్రమం మళ్ళీ ఎప్పుడైనా జరిపించాలని వీళ్ళందరినీ కోరుతున్నాను. ఎంతో మంది మిస్ అయినారు. నేను ఇక్కడ 20 తరగతి వరకు మాత్రమే చదివినాను. 88, 87 ఆలో హాస్టల్ 10th క్లాస్ వరకు. 89 వరకు ఇక్కడ మిగతా జూనియర్ సీనియర్స్ అంతా ఉన్నారు. అందరికీ సంతోషము. ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషము. అందరికి నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళా అందుబాటులోకి తేవాలని మరీ కోరుకుంటున్నాను. నేను మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా మళ్ళీ? హలో ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకొని మళ్ళీ కార్యక్రమానికి హాజరు కావాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరి సార్ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమం అంత విజయవంతంగా జరుగుతుందని అనుకోలేదు. మీరు జరిపించిన విధానం కొరకై మీకు చాలా రుణపడి ఉంటున్నాము. చాలామంది మిస్ అయ్యారు. నాకు 2 కుమారులు. ఒక కుమారుడు సచివాలయంలో జాబ్ చేస్తాడు ఇంజనీర్ అసిస్టెంట్గా. ఇటీవలే రీసెంట్గా పెళ్ళి అయింది. ఆమె కూడా సచివాలయం జాబ్ చేస్తుంది. ఇంకొక చిన్న కుమారుడు వచ్చేసి ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నాడు. మీకు అందరికీ కలగలేనటువంటి ఒక భాగ్యం ఉందని చెప్తాను. గర్వంగా చెప్పగలుగుతాను. ఇక్కడే 10th క్లాస్ వరకు చదివాడు. నా మనవడిని కూడా ఇక్కడే 10th క్లాస్ వరకు చదివిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క స్కూల్లో చదివి అంటే నేను ఎంకామ్ బీఈడీ చదివాను, కానీ జాబ్ అయితే రాలేదు. రాకపోయేటటువంటి నేను 43-45 సంవత్సరాల వరకు కృషి చేశాను. జాబ్ అయితే రాలేదు. కానీ అది ఒక కసిగా పెంచుకొని నా కొడుకుకి 19 సంవత్సరాలకి జాబ్ తెప్పించాను. ఆ యొక్క నేను సగర్వంగా చెప్పగలుగుతాను ఈ యొక్క కార్యక్రమంలో. ఇంకోటి ఏంటంటే నేను చదివిన స్కూల్లో 3 సంవత్సరాలు 2016 నుంచి 19 వరకు విద్యా వాలంటీర్గా పనిచేశాను. అది నేను సగౌరవంగా చెప్పగలుగుతాను. ఎవరికి లేని అవకాశాన్ని నాకు దేవుడు ప్రసాదించినందుకు చాలా రుణపడి ఉన్నాను. ఈ యొక్క స్కూల్ వాతావరణంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. అంతా నిండిపోయే ఇంత అమ్మాయి మరిపోయే. అంతా నిండిపోయే ఇంత అమ్మాయి మరిపోయే. అంతులన్నీ వయములాయే, అంతు మర్మము తెలచిపోయే. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. ఉండు ఒక్కటాయ రెండు చూడలేకపోయే. ఉండు ఒక్కటాయ రెండు చూడలేకపోయే. నిండి తాండాండమాయ ఎంద మవులు లోకమాయ. నిండి తాండాండమాయ ఎంద మవులు లోకమాయ. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. గగన మేటు కాలిపోయే భవన భూములు బూడిదాయే. గగన మేటు కాలిపోయే భవన భూములు బూడిదాయే. 8-10 వేలు పోయే స్వర్ణ స్వర్గము లోకమాయే. 8-10 వేలు పోయే స్వర్ణ స్వర్గము లోకమాయే. అంతా నిండిపోయరాయే. మందిరములు మాయ చంద్ర సూర్యుడు శూన్యమాయ. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. అందు ఇందు అనకపోయే ఎందు చూసిన తానే ఆయే. అందు ఇందు మూడేకమాయ. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. యాడ చూసిన తానే ఆయ నీడ 3 లోకమాయ. యాడ చూసిన తానే ఆయ నీడ 3 లోకమాయ. జాడ పంచభూతమాయ చూడ కవుల గురుని మాయ. జాడ పంచభూతమాయ చూడ కవుల గురుని మాయ. అంతా నిండిపోయరా, సొంతము నీకు చోటు లేకుండాయరా. జై శ్రీ సతునాథ
సింహం. అందరూ కట్టుకొని వచ్చేది, ఈడ పెట్టేది, మళ్ళీ పోయేది. ఏంది నాయన ఇస్తుంది స్కూల్లో అని చాలా పడాలు వేసిపోయినారు. ఇది ఏం లేదు అది ఇది అని, దీన్ని ఎట్లా చేయాలి సార్ అని మాట్లాడితే, సరే రేపు నుండి అని ఇంకా టీచర్లను నన్ను పిలిచి మీటింగ్ పెట్టి ఒకరి నుండి ఒక పగిలాదున్నది ఇది ఉందన్నమాట ఆ రూమ్లో. అది ఏమన్నా స్కూల్ లేకుంటే వర్షం వస్తే అందరూ పోయేది. అట్లా స్కూల్ని ఒక 10 ఏళ్ళకి ఒక రైతుకి తెచ్చి ఇంకా అప్పటి నుండి అలాంటి పద్యం ఒక్కటైనా మంచిది మనం విందామని కోరుతున్నాం. ఆయన నోట కళని ఎవరు దాచుకోవద్దు, అందరూ పంచుకోండి. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ భవా వేద సారా సదా నిర్వకార నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా చూడు నీవే కాశీ విశ్వనాథ దయా చూడు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. సుందర సరోజన మనోహరుడై పరమనిష్ట గణించుడైన సమయమున ధర్మోదన కైలు దోచదని చీవరము వేసే అట్టి వాణినేమో సంరక్షించదని తలచితివేమో పార్థ. కానీ పార్థ తలపవైతివి నీకును నాకు కలుగ చెలివి కంటిన్యూ వద్దు. మనతో టీకే రంగారావు గారు సన్మానించడం జరిగింది. మన వెంకటేశ్వర ఎంతో సరైన ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందుదారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. వచ్చింది కదా అవకాశం,
ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట. ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది. చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. పాట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే తనగా సాగురెందుకు. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా. ఎవరికి వారే ఏదో మూలకే ఏకాంతంగా ఉంటారే పలుకే కరువై మోగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుండే. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. ఎక్కడుందో స్నేహం వెతికాం, పక్క 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 ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం కొరికాం. రెక్కలు గట్టి ఎగిరొచ్చాం, దిక్కులు దాటి దిగి వచ్చాం, డస్టిని పిలుపుకి బదులిచ్చాం, దోస్తీ దివ్వెను వెలిగించాం. అచ్చుగుద్దినట్టు పూత పోసినట్టు ఒక్కలాగే మనం ఉన్నాం కదా. మాట తీరు తెన్ను వేరే అయినా గాని జట్టు కట్టించోని చేదా పదా. ఎక 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 ఎక్కడుందో స్నేహం వెతికాం, పక్క పక్క
ఎదురయ్యే ప్రతి పంటగని భూమింతలు చేసేదా ఎక్కడున్న స్నేహం వెతికా పక్క 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 ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మక
మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైరాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా